కురుక్షేత్రం యుద్ధభూమి రక్తంతో తడిసిపోయి అంతటా మేఘంలో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఒకవైపు అర్జునుడు తన గాంధీవ ధనుస్సుతో యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంకోవైపు కర్ణుడు తన శక్తివంతమైన విజయ ధనుస్సుతో ఎదురుగా నిలబడ్డాడు. ఈ రోజు వీరిద్దరిలో ఒకడే బతికాను. యుద్ధం ఉగ్రరూపం దాల్చిన సమయంలో కర్ణుడు తన బాణాలతో అర్జునుని ఎదుర్కొన్నాడు. అయితే ఓ అద్భుత సంఘటన జరిగింది. కర్ణుని రథచక్రం భూమిలో కూరుకుపోయింది. అతను రథం దిగి చక్రాన్ని పైకి లాగేందుకు విఫలంగా ప్రయత్నిస్తున్నాడు. కర్ణుడు అర్జునుని వైపు చూసి మెల్లగా అన్నాడు, అర్జున, నేను నిరాయుధుడిని. క్షత్రియ ధర్మాన్ని పాటిస్తూ నన్ను ఇప్పుడు హతమార్చరాదు అని అన్నాడు. అర్జునుడు క్షణమంతైనా ఆలోచించాడు. కానీ కృష్ణుడు మాత్రం వెంటనే స్పందించాడు. ఆయన చిరునవ్వుతో గంభీర స్వరంలో అన్నాడు, కర్ణ, నీ ధర్మం ఎక్కడికి వెళ్ళింది? అభిమన్యుని చంపినప్పుడు నీ ధర్మం ఏమైంది? అతను రథం లేకుండా నిలబడి ఉన్నప్పుడు అందరూ కలిసి అతన్ని నరికివేశారని గుర్తుందా? కృష్ణుని మాటలతో అర్జునుడి హృదయం కోపంతో నిండిపోయింది. అర్జునుడు తన గాంధీవాన్ని ఎత్తి భీకరమైన బాణాన్ని సిద్ధం చేసుకున్నాడు. కృష్ణుడు, ఇప్పుడే సమయం అర్జున, విడిచిపెట్టు. అర్జునుడు తన పాశుపశస్త్రాన్ని విడిచాడు. బాణం మెరుపులా దూసుకెళ్లి కర్ణుడిని ఛేదించింది. కర్ణుడు కూలిపోతూ చివరి మాటలు అన్నాడు, అమ్మా కుంతి, నిన్ను చివరిసారి చూడలేకపోయాను. కర్ణుడు కురుక్షేత్రంలో శాశ్వతంగా శాంతించాడు. కర్ణుని మరణంతో కురుక్షేత్ర యుద్ధం కీలక మలుపు తిరిగింది. అధర్మం ఓడిపోయింది, ధర్మం గెలిచింది. సత్యం ఎల్లప్పుడూ గెలుస్తుంది. కర్మ ఎప్పటికీ మన వెంటాడుతుంది.